అన్ని రంగాల మహిళలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఆదాని అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా ఆడబిడ్డలకు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. త్వరలో మరిన్ని వ్యాపారులకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల యూసఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు. ఇక ప్రగతికి చిహ్నంగా మొక్కలను నీరు పోసి వర్క్షాప్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన పలువురు ప్రముఖులకు మంత్రి సీతక్క సన్మానించారు. Got a PhD. That in my childhood I never thought I would be a Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. ఇక అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచిందని అన్నారు. భూగర్భం నుంచి అంతరిక్ష రంగం వరకు కూడా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలి. మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. అదేవిధంగా మహిళలకు ఎంత ఎత్తుకు ఎదిగినా వివక్షత కొనసాగుతూనే ఉంది. మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లైన లైంగిక అసమానతలు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలు. కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.